विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते सभादेवताभ्यो नमः। सर इवाटी भगवद्गीता श्लोकं मళ్ళీ అందరూ చెప్పడానికి ట్రై చేయండి। పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వాం అనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ। దీని అర్థం ఏంటో తెలుసుకున్నాం, మన శ్లోకం నేర్చుకున్నాము। ఎవరన్నా ఈ శ్లోకం పర్టికులర్గా ఇంట్లో నేర్చుకోవాలన్న వాళ్ళు నాకు ఒకసారి మెసేజ్ పెడితే నేను అది ఆడియో పంపించేస్తాను। ఆల్రెడీ భగవద్గీత ఛానలే ఉంది, దానిలో అన్నీ ఉన్నాయి, మీరు ఓపెన్ చేసి జస్ట్ ఏది కావాలంటే అది స్క్రిప్ట్ ఉంటుంది పైన, ఇది గురువుగారి వాళ్ళు చెప్పారు, ఆ స్క్రిప్ట్ చూసుకోవడం, ప్లే చేయడం, హెడ్ ఫోన్స్ పెట్టుకోవడం, రిపీట్ చేయడం, నేర్చేసుకోవడం, బై హార్ట్ చేయడం మీ రెస్పాన్సిబిలిటీ। ఎవరు దీనిలో ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారో మళ్ళీ చెప్పను, ఎవరు ఎంత ఇంట్రెస్ట్ దీని మీద చూపిస్తారో వాళ్ళు అంత షైన్ అవుతారు, చదువులో కూడా అవుతారు, దానిలో డౌట్ లేదు। సరే, దీని అర్థం ఏంటంటే స్వయముగా భగవంతుడు ఎవరు? నారాయణుడు, విష్ణుమూర్తి। ఎవరు చెప్పారు? కృష్ణుడే చెప్పాడు కదా భగవద్గీత। నారాయణుడే ఎవరికి బోధించారు? అర్జునుడికి। నిజంగా అర్జునుడికి బోధించాడా? అర్జునుడిని అడ్డు పెట్టుకొని లోకానికి బోధించాడు। దేవుడు ఎంత గొప్పవాడంటే మనం ఎన్ని మిస్టేక్స్ చేసినా ఏదో వంక పెట్టి మనల్ని పైకి తీసుకొద్దామని చూస్తాడు। రాక్షసులు బిడ్డలే, దేవతలు బిడ్డలే, మనము తప్పు చేస్తాం, కానీ తప్పు చేసిన వాళ్ళు ఒక్కొక్కసారి దేవుడిని చూస్తే నాకు కూడా పాపం అనిపిస్తుంది। ఆయన భక్తుల్ని ఆయన నమ్ముకొని ఉంటారు, దేవుడిని నమ్ముకొని ఉంటారు, ఒకడు ఆంజనేయ స్వామిని నమ్ముకుంటారు, ఒకడు రాముడిని నమ్ముకుంటాడు, శివుడిని నమ్ముకుంటాడు। అలా నమ్ముకొని ఉన్నవాడు తప్పు చేస్తాడు, వాడిని దెబ్బ వేయడానికి దేవుడే ఆలోచిస్తుంటాడు పాపం। మరి వీడు నా భక్తుడే, వీడిని దెబ్బేస్తే గిలగిలలాడిపోతాడే, వీడిని ఎలా కొట్టాలని ఆయనే పాజ్ తీసుకుంటాడు పాపం। చెయ్యి రాదు కొట్టడానికి ఆయనకి, తల్లి కదా ఆయనే, కానీ కొట్టాల్సి వస్తుంది, బాగుపడాలి కదా। బాగుపడాలంటే దెబ్బ పడింది మనకు షాక్ రాదు, షాక్ ట్రీట్మెంట్ అంటారు, ఆ దెబ్బ పడితే కానీ మనం బాగుపడం। ఎందుకంటే మనం అవే తప్పులు చేసుకుంటూ పోతున్నాం, చంపద్రా అంటే చంపుకుంటూ పోతున్నాడు, ఆ పని చేయద్రా అంటే చేసుకుంటూ పోతున్నాడు, వెయిట్ చేస్తాడు, ఈజ్ వెయిటింగ్ హీ హాజ్ గివెన్ అస్ సో మెనీ ఛాన్సెస్ మారడానికి, అయినా కూడా మారలే, అందుకే దెబ్బ వేయాల్సి వస్తుంది ఆయనకి తప్పక। ఏం చేస్తాడు ఆయన అని ఒక దెబ్బ వేస్తాడు, అది కూడా ఎలా వేస్తాడు? మళ్ళీ తల్లి కొట్టినట్టు వేస్తాడు, తండ్రినోడు కొట్టినట్టు కొడితే చచ్చిపోతాం మనం। తల్లి దెబ్బ వేస్తుంది, ఎలా వేస్తుంది? ప్రేమగా వేస్తుంది। మళ్ళీ ఎలా కొడుతుంది? పిల్లాడికి దెబ్బ తగిలి వాడు ఇబ్బంది పడకుండా దెబ్బ పడాలన్నట్టు కొడుతుంది తల్లి, దెబ్బ పడుతుంది, నొప్పి కలుగుతుంది, కానీ దానివల్ల వాడికి ఏమన్నా జీవితంలో ఇబ్బంది వచ్చేంత నొప్పి కలగదు, కానీ గుర్తుండిపోతుంది। అంటే ప్రేమగా చూసే తల్లి ఒకసారి కొడితే మనం షాక్లో ఉన్నాయి, అయ్యో అమ్మ ఎందుకు కొట్టిందంటాం కదా, ఆ విధంగా తల్లి రూపంలో ఆయన కొడతాడు, కానీ కొట్టడానికి ఆయన 100 సార్లు ఆలోచిస్తాడంట। మనం అందుకనే కొట్టే ముందే మారిపోతే బాగుండు కదా, అంటే ఆ కొట్టడంలో కూడా ప్రేమే ఉంది ఆయనకి, వెయిట్ చేస్తున్నాడు పాపం, వీడు ధర్మం పట్టుకుంటాడు, ఎప్పుడు పట్టుకుంటాడు, ఎలా చేస్తాడు? భగవద్గీత ఈజ్ అ రూల్ బుక్ ఆఫ్ ధర్మ, రామాయణం ఈజ్ అ రూల్ బుక్ ఆఫ్ ధర్మ। భగవద్గీతనా రామాయణం అంటే ఫస్ట్ రామాయణం వచ్చింది, రామాయణం ఫాలో అవుతూ భగవద్గీత ఫాలో, ఏదో ఒకటి ఫాలో అయినా పర్లేదు, 2 ఫాలో అయితే ఇంకా మంచిది, ఫస్ట్ రామాయణ దెన్ భగవద్గీత। సరే, సాక్షాత్ అర్జునుడిని అడ్డు పెట్టుకొని మనకు చెప్తున్నారు స్వామి, ఎందుకు భగవద్గీత అంత పవర్ఫుల్ అంటే సాక్షాత్తు భగవంతుడి వాక్కు, ఆయన నోటి నుంచి వచ్చిన శ్లోకాలు, అందుకోసం ఆయన చెప్తున్నాడు ఇలా ఉండండి రా అని। మనం అలా లేం కాబట్టి ఎన్ని కష్టాలు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి। మళ్ళీ అలాంటిదే ఇంకోటి ఉంది, మళ్ళీ విష్ణువు మాట్లాడింది, గరుడ పురాణము, అది కూడా సాక్షాత్తు విష్ణుమూర్తే। మీరు ఎవరైనా అపరిచితులు సినిమా చూసారు పాతది? అది చూడని వాళ్ళు చూడండి, దానిలో గరుడ పురాణం గురించి కొంచెం జస్ట్ అలా గ్లిమ్స్ ఇచ్చాడు। ఏదైతే శంకర్ రోబో తీశాడో అదే ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్లో వస్తుంది మనకి, ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తుంది, తీసేది 4-5 years 6 years అయిపోయింది, అది రోబో 2-3 ఏదో వచ్చింది కదా అవన్నీ। అంటే ఎంత ఆలోచన ఉన్నారు చూడండి, ఆ డైరెక్టర్ ఆలోచన ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉంటుందో అప్పుడే, కానీ ఇలాంటి వాటిలో వెళ్తుంది, కానీ మన సాధనలో మనం ఎక్కడ వెళ్తున్నామని చూసుకోవాలి కదా। సాధన ఈజ్ వాట్? యువర్ స్పిరిచువల్ ట్రావెల్, దేవుడిని పట్టుకోవడంలో నువ్వు వెతుక్కున్న మార్గమే సాధన। కొంతమంటారు పొద్దున్నే ఏం చేస్తాను అన్న అంటే, నేను పొద్దున గుడికి వెళ్తాను, కొంచెం గుడి క్లీన్ చేస్తాను, స్వామివారి దగ్గర ప్రదక్షిణ చేస్తాను, అన్నీ సాధనే, ఇది కూడా సాధనే। పురాణం వింటున్నారా? డైలీ 1/2 hour మీరు సాధన చేస్తున్నారు,
ఏం చేస్తున్నారు? భగవంతుడి విషయాలు విండి ఆయనకి దగ్గర అవ్వడానికి చూస్తున్నారు. సాధన ఈజ్ నథింగ్ బట్ నియరింగ్ టు గాడ్. గాడ్కి దగ్గర వెళ్ళడమే సాధన. చాలామంది వెళ్ళిపోయారు, వాళ్ళకి ఎన్ని జన్మలకు వస్తుందో. ఈ జన్మలో అయితే వినలేదు, వెళ్ళిపోయారు. ఇలా కూర్చోబెట్టి చెప్పేవాడు లేడు, పేరెంట్స్ చెప్పరు, కొంతమంది చెప్తున్నారు. అందరిని ఎందుకు అనాలి? కొంతమంది వినమని చెప్తున్నారు. ఎందుకు ఇవాళ నేను నిన్ననే చెప్తే 2-3 పిల్లలు యశిక, హర్ష వాళ్ళు మా డాడీ ఓకే, మా అమ్మ ఓకే అనేసారండి. అంటే పేరెంట్స్కి ఆ ధర్మం పట్ల ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకు? పిల్లాడు ధర్మంగా ఉంటే అమ్మాయి ధర్మంగా ఉంటే ఫ్యామిలీ నిలబడుతుంది. ఎంత చదువులు చదువుకున్నా డాక్టర్లు అయి టెర్రరిస్టులు అయి దేశాన్ని నాశనం చేసే కంటే ధర్మంగా ఉంటే డాక్టర్ అయినా అవ్వకపోయినా మంచిదే కదా. ధర్మం మానేసి డాక్టర్ అయ్యి దేశాన్ని నాశనం చేశారు టెర్రరిస్టులై. మొన్న అయింది కదా, చూశారు కదా. డాక్టర్స్ మళ్ళీ అంటే గొప్ప చదివారు. సౌండ్ చేయకమ్మా. డాక్టర్లు అయ్యారు, టెర్రరిస్టులు అయ్యారు. అందరు డాక్టర్లు అట్లనా? కాదు. అంటే దీన్ని బట్టి ఏం నేర్చుకుంటున్నాం? చదువు కాదు, చదువు ఇంపార్టెంటే మన జీవితంలో ఎదగడానికి. దానికంటే ముందు మనం పట్టుకున్న ధర్మం ఇంపార్టెంట్. రాముడిలా బ్రతుకుతూ మీరు ఏ చదవండి, మీరు షైన్ అయిపోతారు. మీరు ఏదైనా చేయండి, షైన్ అవుతారు. డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి రూల్ మీరు ఏదైనా చేయండి, యు ఆర్ గ్రేట్. అంతే. దట్ పర్సనాలిటీ ఈజ్ గ్రేట్ అంటారు. అంతే. ధర్మం ముందు ఉండాలి, వెనక చదువు ఉండాలి. నిన్న కూడా చెప్పుకున్నా తల్లిదండ్రుల గురించి ఎలా చూసుకోవాలి, ధర్మం. అవన్నీ ధర్మం. మనమందరం ఫాలో అవ్వాల్సిన ధర్మాలు. సరే, అర్జున్ అడ్డుపెట్టి మనకి శ్రీకృష్ణుల వారు చెప్పారు. అలా గరుడ పురాణం ఒకటి ఉంది, భగవద్గీత 2 విష్ణుమూర్తి నోటి నుంచి వచ్చాయి. ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాల్సిందే. సరే, మహర్షి వేదవ్యాసుడు రాశారు. ఇది శ్రీకృష్ణుల వారు చెప్పింది మళ్ళీ వేదవ్యాసుడి ద్వారా రచింపబడింది. మహాభారతంలో మధ్యలో కూర్చోబడింది. మహాభారత యుద్ధం టైంలో కదా అర్జునుడు నేను చంపను, అందరు రిలేటివ్స్ ఉన్నారు, నాకు చంపబుద్ధి కాబట్టి మా తాతలు ఉన్నారు, గురువులు ఉన్నారు, ఎలా చంపాలన్నాడు. నాయన ఇప్పుడు నీ కర్తవ్యం, ఇది నీ కర్తవ్యం, చూడండమ్మా, ఇది నీ కర్తవ్యం అన్నారు. కర్తవ్యం అంటే ఏంటి? ఆప్షన్ లేదు మనకి, చేసి తీరాల్సిందే. దీనిలో ఆప్షన్ లేదు. కర్తవ్యం అన్నప్పుడు ఏమైనా ఆప్షన్ ఉంటుంది, ఎక్స్క్యూజ్ ఉండదు. డ్యూటీస్ కెన్ బి మేబీ, డ్యూటీస్ మేబీ ఇవాళ రేపో ఎల్లుండో, ఇవాళ చేసేది రేపో రేపటిది ఎల్లుండో, అలా ఇలా చేసుకోవచ్చు డ్యూటీస్. రెస్పాన్సిబిలిటీస్, కర్తవ్యం, ఇవి ఎక్స్క్యూజ్ చేయడం లేదు. వీ హ్యావ్ టు డూ, కంపల్సరీ చేయాలి. చదవడం డ్యూటీయా రెస్పాన్సిబిలిటీయా? చదవడం రెస్పాన్సిబిలిటీ, డ్యూటీ కాదు. డ్యూటీ మేబీ పోస్ట్పోన్ చేయొచ్చు, చదువు పోస్ట్పోన్ చేయగలుగుతారా? ద థింగ్స్ విచ్ కెనాట్ బి పోస్ట్పోన్డ్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్. మీ అక్క మ్యారేజ్ చేయాలి, డ్యూటీయా రెస్పాన్సిబిలిటీయా? రెస్పాన్సిబిలిటీ. ఏదో రోజు చేయాలి, ఇంకోటికి ఇవ్వగలుగుతావా? ఇవ్వలేవు. అమ్మ నాన్న చూసుకోవడం రెస్పాన్సిబిలిటీ. ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళడం ఇట్ కెన్ బి, రోజు వెళ్తాను డ్యూటీ లాగా ఫ్రెండ్ దగ్గరికి, 6ంటికి వెళ్ళి మాట్లాడొస్తాను. వెళ్ళకపోతే ఏమైనా ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా? ఏం లేదు. సో ఇట్ కెన్ బి ఎ డ్యూటీ. వెళ్తాం, లేకపోతే లేదు. అలా కొంచెం చేయొచ్చు. అందుకే మేము ఆఫీస్ అన్ని డ్యూటీలు అంటారు, రెస్పాన్సిబిలిటీస్ అంటారు. అది కాకపోతే ఇంకో చోటికి వెళ్తాం, కానీ సంపాదించడం రెస్పాన్సిబిలిటీ, సంపాదించడం లక్షణం, రెస్పాన్సిబిలిటీ. వెళ్ళొచ్చు. సరే, మహాభారతం మధ్యలో కూర్చోబడింది. ఎందుకు కూర్చోబడింది అంటే అర్జునుడు మనలాగా వీక్ అయిపోయి డిప్రెస్ అయిపోయాడు. నేను చంపను అన్నాడు. ఎలా అయితే మీరు ఎగ్జామ్ దగ్గర రాగానే నాకు రావట్లేదు, నాకు సోషల్ టఫ్, మ్యాథ్స్ టఫ్, ఇంగ్లీష్ టఫ్, ఇది డిప్రెషనే. ఎలా రాస్తాము, మార్క్స్ తక్కువ వస్తాయి, ఇది అదొకటే. ఆయన యుద్ధం అంటున్నాడు, మీరు ఎగ్జామ్ అంటున్నాడు, అంతే తేడా. అంటే అర్జునుడికి భగవద్గీత పనికొస్తే మనకు కూడా పనికొస్తుందా? రాదా? వస్తుంది. సుందరాకాండ, భగవద్గీత అంతే, రెండే. డిప్రెషన్లోంచి మనిషిని బయటికి తీసుకొచ్చేవి మన ఎదురుగానే 2 ఉన్నాయి కనబడుతూ. ఒకటి సుందరాకాండ, ఒకటి భగవద్గీత. ఇది కూడా అర్జునుడు డిప్రెషన్లో ఉంటే బయటికి తీసుకొచ్చింది. సీతమ్మ డిప్రెషన్లో ఉంటే సుందరాకాండ బయటికి తీసుకొచ్చింది. అదే రామచరితం చదివాడు కదా హనుమంతుల వారు. అశోక వనంలో కూర్చొని, సింసుపా వృక్షం మీద కూర్చొని సీతమ్మ కోసం రామాయణం చెప్పాడు. సరే, ఇది ఏ జ్ఞానాన్ని ఇస్తుంది? అద్వైత జ్ఞానం. గుర్తుపెట్టుకోండి, లోకంలో ఎన్నో ధర్మాలు ఉన్నాయి. మనమందరం దేనికి చెందుతామంటే అద్వైత సిద్ధాంతం. శంకరాచార్యుల వారు ఎక్కడున్నారు? ఉన్నారా? ఇక్కడ ఈ రూమ్లో, ఆ రూమ్లో ఉన్నట్టున్నారు. రేపు ఇక్కడ పటం పెట్టండి శంకరాచార్యుల వారిది, మర్చిపోకుండా. అంతకుముందు ఉండేది శంకరాచార్య వారి సిద్ధాంతం. తీసుకురండి ఎవరన్నా, నువ్వు కాదు ఇంకెవరన్నా పంపించు. శంకరాచార్య వారిని చూపిస్తాను. శంకరాచార్య వారి అద్వైత సిద్ధాంతము. బయట ఏమైందంటే కొంతమంది ఓన్లీ విష్ణువుని పూజించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఓన్లీ శివుణ్ణి పూజిస్తారు, కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళిద్దరు లేరు ఇంకేదో ఉందంటారు. రకరకాల ధర్మాలు తయారైనాయి. ఇదంతా కన్ఫ్యూజన్ లేకుండా మొట్టమొదటి గురువు
మనందరికి వచ్చిన ఫస్ట్ గురువు ఎవరంటే ఆదిశంకరాచార్య వారు. ఆయన తర్వాత మిగతా వాళ్ళందరూ ఎవరన్నా వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఎన్నో ధర్మాలు ఉన్నాయి, అంటే రకరకాల ధర్మాలు ఉన్నాయి. వాళ్ళందరూ ఆయన చేతిలో ఓడిపోయారు. దాన్ని అద్వైత సిద్ధాంతము అంటారు. వీరు శంకరాచార్య వారు. చాలామంది తెలియదు కాబట్టి చూపిస్తున్నారు. జగద్గురువులు ఆది శంకరాచార్య స్వామివారు. ఇది పటం ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండాలి. ఈ స్వామివారి రూపు ఇంటింట్లో ఉండాలని మన రామకోటి రాసిన వాళ్ళకి ఇదే గిఫ్ట్ ఇస్తున్నాం. రామకోటి 1 lakh రాసిన వాళ్ళకి, మన సమితి నుంచి రామకోటి 1 lakh రాసిన వాళ్ళకి ఆదిశంకరుల పటమే గిఫ్ట్గా ఇస్తున్నాం. పైన పెట్టినా వెనకాల పెట్టేసి, ఈయన ఆదిశంకరులు, ఈయన వీరు క్రియేట్ చేసింది, వీరి ద్వారా వచ్చింది అద్వైత సిద్ధాంతం. అద్వైతం, ద్వైతం అంటే రెండు కానిది అన్నాడు. ఒకటే, 3 అనొద్దు. అర్థమైందా? 2 కానిది అంటే ఒకటి. ఎవరు ఒకటి? దేవుడు. వినాయకుడిగా వచ్చాడు, శివుడుగా వచ్చాడు, విష్ణుమూర్తిగా వచ్చాడు, అమ్మవారుగా వచ్చాడు, మీకు ఇష్టమైన దేవుడుగా వచ్చాడు. అంతా ఉన్నాయా? లేదు, ఒకటే మనకి ఇన్నిగా కనబడుతుంది. మీరు ఏదైనా పట్టుకోండి, అది అక్కడికే తీసుకెళ్తాం. అంతేగాని మా వినాయకుడు గొప్ప, మీ ఆంజనేయ స్వామి గొప్ప కాదు, మా శివుడు గొప్ప, విష్ణువు గొప్ప కాదు, ఇలాంటి వాళ్ళు బయలుదేరారు. అందుకనే శంకరాచార్య స్వామి వారి పరంపర, ఈ గురువుగారి పరంపరలో అందరు దేవుళ్ళు సమానమే, అంతా ఒక్కటే అంటారు. మీరు వేరే సంప్రదాయాలు పోతే అలా అనరు. మా విష్ణుమూర్తి గొప్ప, శివుడు విష్ణుమూర్తికి అసిస్టెంట్ అంటారు, విష్ణువుకి శివుడు అసిస్టెంట్ అంటారు. అదే శైవుల దగ్గర పోయి, ఇంకే లేదంటే శివభక్తుల దగ్గర పోతే శివుడు గొప్ప, విష్ణువు శివుడికి అసిస్టెంట్ అంటారు. ఇవి నడుస్తున్నాయి బయట, ఇంకా కూడా ఉన్నాయి. అందుకే శంకరాచార్య వారు పట్టుకోవాలి. ఆయన ఏమంటాడు? విష్ణువు ఎవరు? భగవంతుడు. శంకరుడు ఎవరు? భగవంతుడు. దీనిలో గొప్ప ఎవరు, తక్కువ ఎవరు? శివుడే విష్ణువుకి వచ్చాడు, విష్ణువే శివుడికి వచ్చాడు. ఈ కన్ఫ్యూజన్ పోవటం కోసం అయ్యప్ప స్వామి దీక్ష వచ్చింది. ఇద్దరు సంప్రదాయాలు కలిసే దీక్ష అయ్యప్ప స్వామి, హరిహర పుత్ర. దీనికి కొంతమంది నమ్ముతారు, కొంతమంది అదేం లేదు, అయ్యప్ప అనే కాన్సెప్టే లేదంటారు. అయ్యప్ప అనే కాన్సెప్టే లేదనే వింత కూడా బయలుదేరింది లోకల్లో. కొంతమంది నమ్మరు అయ్యప్ప స్వామిని, కొంతమంది షిరిడి సాయిని నమ్మరు. ఏమంటారంటే ఆయన ముస్లిం గాడ్ అంటారు. ఆయన ఏమైనా పెట్టుకున్నాడా ముస్లిం అని పేరు ఏమైనా రాసుకున్నాడా, లేదంటే షేక్ అనో ఇంకేదైనా పేరు పెట్టుకున్నాడా? షిరిడి సాయి బాబా అని పేరైతే ఉందిగా, అలా పిలుస్తూనే పలికాడుగా ఆయన. ఆయన ఏం చేశాడు? మసీదు రాముడి భజనలు చేయించాడు, దీపాలు పెట్టాడు. అవన్నీ వీళ్ళు పెడతారా? పోనీ మసీదులో పెట్టరుగా. మరి మసీదులో జరగకూడనివన్నీ హిందూ టెంపుల్లో జరిగేవన్నీ మసీదులో జరిగినాయి. పోయిన ఆయన ప్లేస్ ఏమన్నా ఇదే కావాలని అడిగాడా? ఉండడానికి స్థలం దొరికింది కాబట్టి దానిలో ఉన్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టి ద్వారకామాయి అయ్యింది. ప్లేస్ వల్ల సాయిబాబాకు పేరు రాలేదు, సాయిబాబా వల్ల ప్లేస్కి పేరు వచ్చింది. మీరు బాగా చదువుకొని రిజల్ట్ తెస్తే మీ వల్ల స్కూల్కి పేరు వస్తుందా, స్కూల్ వల్ల మీకు పేరు వస్తుందా? మీ వల్ల స్కూల్కి పేరు వస్తేనే గొప్ప. నేను పలానా పెద్ద స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నా అంటే అయితే ఏంటంటారు? లక్షల మంది ఉన్నారు అక్కడ చదివిన వాళ్ళు. బట్ మీలాంటి వాళ్ళు షైన్ అయ్యి వివేకానంద స్వామిలాగా అయితే ఏ స్కూల్ నువ్వు చదివావు అంటారు. మీ వల్ల పేరు వచ్చింది. ఇలా మూవ్ అవ్వాలి మనం, అది చూసుకోవాలి. సరే, అద్వైత జ్ఞానము గుర్తుపెట్టుకోండి. 2 కానిది ఒకే భగవంతుడు, ఏ భగవంతుడిని తిట్టకండి. అద్వైత సిద్ధాంతం గొప్పతనం అదే, అందరూ సమానమే, అందరినీ పూజించవచ్చు అని శంకరాచార్య వారు చెప్పారు. శివుడు గొప్ప, విష్ణు గొప్ప, ఇదేళ్ళు ఇద్దరు సమానమే అని చెప్పారు. సరే, 18 అధ్యాయాలు గుర్తుపెట్టుకోండి. భగవద్గీతలో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 18 చాప్టర్స్. 18. ఇది ఏం చెప్తాయి? సంసారం అనే బంధం నుంచి మనల్ని బయటపడేస్తాయి. సంసార బంధనం అంటే మనం బయటికి పోయినప్పటి నుంచి అన్నీ అంటించుకుంటున్నాం కదా, ఇట్లా తీసి ఇట్లా పూసుకుంటున్నాం, అన్నీ రోడ్డు మీద పోయినవన్నీ ఇలా పూసుకుంటున్నాం. ఫ్రెండ్స్ పూసుకుంటున్నాం, అమ్మ నాన్న అందరూ. అమ్మ నాన్న అంటే మన ఇమీడియట్ రెస్పాన్సిబిలిటీ, కానీ నిజంగా చెప్పండి అది కూడా ఏదో రోజు బంధమే. అలానే వదిలేయమని కాదు, మనం వాళ్ళని చూసుకోవాలి, మన రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు ఉన్నన్ని రోజులు చూసుకోవాలి. తర్వాత అమ్మ చచ్చిపోయాక, అమ్మ చచ్చిపోతే నేను ఎందుకు ఉండాలి, నేను కూడా చచ్చిపోతానద్దు, అది బంధం అవుతుంది. నాన్న చచ్చిపోతే నేను కూడా చచ్చిపోతాను, అదే బంధం. సొంతగా ఆత్మ ఏమంటారు? ఆత్మహత్య అంటారు కదా. ఆత్మహత్య అంటే ఏంటి? నిన్ను నువ్వు చంపుకోవడం. కానీ నిజంగా ఆత్మహత్యలో ఆత్మకు హత్య ఉందా? ఆత్మ చచ్చిపోతుందా? ఏం చచ్చిపోతుంది అక్కడ? మరి ఆత్మహత్య ఎందుకన్నారు? ఆత్మ చావదు, తెలుసు మనకి. ఆత్మ నాశనం లేనిది అందరికీ తెలుసు. ఆత్మ నాశనం లేనిది, ఆత్మ చావదు అని తెలుసు. మరి ఆత్మహత్య ఎందుకన్నారు? అంటే బలవంతంగా నువ్వు నీ శరీరాన్ని పడేసి ఆత్మని నిలబడడానికి చోటు లేకుండా చేశావు. ఆత్మ ఎక్కడ ఉంటుంది ఇప్పుడు? గాల్లో కలిసిపోయింది, అనంతంలో కలిసిపోయింది. అందుకు ఆత్మహత్య అన్నారు. పెద్ద పెద్ద గురువులు ఏమంటారంటే ఆత్మహత్య అంటే అది కాదురా, నీ ఆత్మను నువ్వు తెలుసుకోకపోతే అది కూడా ఆత్మహత్య అన్నారు.
నేను ఆత్మని, లోపల ఉన్నవాడు రాముడు బయట ఉన్నాడు కదా, ఇప్పుడు ఇక్కడ శివుడు ఉన్నాడు, వెనకాల అమ్మవారు ఉన్నారా? ఆ శివుడు అమ్మవారు అక్కడే ఉన్నారా? లేదు, నా లోపల ఉన్నారనేది రావాలి. అది ఆత్మశోధన. నువ్వు ఏ గుడికి వెళ్ళి హనుమంతుడిని పూజ చేస్తున్నావో, నువ్వు ఏ గుడికి వెళ్ళి శివుని పూజ చేస్తున్నావో, ఆ శివుడు అక్కడ కాదు, నా లోపల కూడా ఉన్నాడు అని ఆయన్ని ఇక్కడ చూసుకుంటూ కూర్చొని ధ్యానం చేయగలగాలి, ఇక్కడ పట్టుకోగలగాలి. అది ఆత్మసాధన. అప్పుడు అక్కడున్నాయని ఇక్కడ జరుగుతాడు, ఇక్కడ దొరుకుతాడు. మీరు ఇంట్లో కూర్చొని ఇక్కడ పూజ అక్కడ పూజ సేమ్గా చూడవచ్చు. పంతులు గారు గుడికి వచ్చారు, మీరు ఏదైతే గుడికి వెళ్తున్నారో ఆ శివుడికో ఆంజనేయ స్వామికో పంతులు గారు వచ్చి గేట్లు ఓపెన్ చేశాడు, అక్కడ అభిషేకం పాలు పోస్తుంటే మీకు ఇక్కడ కనబడుతుంది. అది అక్కడ పోకుండా మీకు అర్థమైందా? అది ఆ స్టేజ్కి రావాలి. ఇలా గొప్ప గొప్ప సాధకులకు జరిగింది. నేను అవి కూడా అంతకుముందు స్టోరీస్ చెప్పాను. ఒక భక్తుడిని ఇట్లే పరీక్ష చేశారు. చేస్తే ఆయన, సరే అది ఇంకో రోజు చెప్పుకుందాం, భగవద్గీత నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాం. ఆ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా గుర్తు చేసి చెప్పుకుందాం. రాజు పరీక్ష పెడతాడు, ఈ పిచ్చాడేమో అడ్డదిరంగా మాట్లాడుతున్నాడు అది ఇది అని అంటే, లేదండి స్వామి అక్కడికి వెళ్ళి చూడండి అభిషేకం అవుతుంటే రాజు నిజంగా అక్కడికి వెళ్ళి చూస్తాడు. ఈయన కళ్ళు మూసుకొని ఇక్కడే అభిషేకం చేసుకుంటుంటాడు. అదేంటి ఈయన అభిషేకం చేస్తున్నా అంటాడు, ఏంటి ఇక్కడ ఏమో శివలింగం లేదు, పాత్ర లేదు, పూలు లేవు, పంచామృతాలు లేవు, ఏమీ లేవు, కానీ అభిషేకం చేస్తున్నా అంటున్నాడు అంటే కళ్ళు మూసుకొని ధ్యానంలో చెప్తున్నాడు అభిషేకం గురించి. పలానా ఎక్కడో గుడి, అది దగ్గరలో లేదు. రాజనండి ఏంటి ఇట్లా నిజంగా అభిషేకం అంటే, లేదు అభిషేకం జరుగుతుందని చెప్తాడు ఈయన. అక్కడ జరగకపోతే నీ శిరస్సు తీయించేస్తా అంటాడు రాజు. లేదు వెళ్ళి చూసుకోండి అని చెప్తారు. అనగా నిజంగా ఈయన ఏదైతే చెప్పాడో అక్కడ అది జరుగుతుంది. ఆ శక్తి రావాలి. అది ఓన్లీ ఇండియన్స్, మన సనాతన ధర్మంలోనే ఉంది. అది వేరే వాళ్ళు దాన్ని పట్టుకోవడానికి తిరుగుతున్నారు. ఇది ఎలా ఉందంటే అన్నిటికంటే పవర్ఫుల్ టోన్ మన దగ్గర ఉంది. దీని దొంగతనం కోసమో లేదంటే దీన్ని సాధించాలనో వరల్డ్ సైడ్ నుంచి వరల్డ్ మొత్తం ఇండియాకి వచ్చి నేర్చుకుంటుంది ఆ గొప్ప విద్య నేర్చుకోవడం కోసం. దాన్ని కుండలిని విద్య కూడా అంటారు. ఇది ఎక్స్పెరిమెంట్ చేయకండి మీరు, కుండలిని విద్య అంటారు. కుండలిని విద్యలో ఏమవుతుందంటే, మీరు ఫస్ట్ మూలాధార చక్రం అని ఉంటుంది. 6 చక్రాలు చెప్పాను కదా, మూలాధార చక్రం ఓకేనా. మన కింద ఎక్స్క్రీటరీ ఆర్గన్ దగ్గర మూలాధార చక్రం ఉంటుంది. దానికి అధిపతి వినాయకుడు. ఏదైనా వినాయకుడితో స్టార్ట్ కదా. ఆ చక్రాల్లో కూడా చూడండి ఎంత డిసిప్లిన్. అక్కడ మూలాధార చక్రానికి వినాయకుడు అధిపతి. వినాయకుడు జపం చేసి 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 ఆ మూలాధార చక్రం మీ చేతిలోకి వస్తుంది. చేతిలోకి రావడం ఇట్లా అని కాదు, మీరు దాని మీద కింగ్, మీరు దాని లీడర్ అయ్యి ఉంటారు. అయినప్పుడు ఏంటి అంటే, భూమికి మీరు తగలకుండా నడుస్తారు. మీ కాలు భూమికి తగలదిగా అంటే మీకు ఆ శక్తి వచ్చి ఉంటుంది, భూమికి తగలకుండా మీరు నడవచ్చు. అప్పటి వాళ్ళు చేశారు యోగులు. ఇంకోటి విధంగా కూడా చెప్పొచ్చు దీన్ని. మూలాధార చక్రం యాక్టివేట్ అయిన వాళ్ళకి ఒంట్లో ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ స్టార్ట్ అవుతాయి. వాళ్ళు భూమిని టచ్ అయితే ఎర్తింగ్ అవుతుంది. ఎర్తింగ్ అయ్యి బాడీ మొత్తం కాలిపోయే ఛాన్స్ ఉంటుంది. బాడీ మొత్తం ఎలక్ట్రిఫై అయిపోయి ఉంటుంది. ఎర్తింగ్ అంటే చూడు, ముట్టుకుంటే షాక్ కొడుతుంది. ప్లగ్ లైన్ పెట్టి భూమిని ముట్టుకుంటే షాక్ కొడుతుందా? వాళ్ళ బాడీ అట్లా అయిపోతుంది. అందుకే వాళ్ళు చెక్క చొప్పులు వేసుకుపోతుంటారు, పాము కోళ్ళు అంటారు చూసారా, స్వామీజీలు వేసుకుంటుంటారు చెక్కవి. అదే రీజన్. చెక్క లేకుండా వాళ్ళు భూమి మీద కాలు పెట్టరు అంతే వాళ్ళు. ఇది సైన్స్ రీజన్. అలానే పృథివీ తల్లితో సమానం. ఆడదేం తీసుకున్నా ఎలా తీసుకున్నా కూడా సన్యాసులు కావచ్చు, పెద్ద పెద్ద గురువులు తాకకుండా ట్రావెల్ చేస్తారు. ఇంకోటి పృథ్వీ తత్వాన్ని గెలిచారు కాబట్టి దాని మీద ఆధిపత్యం అని చెప్పడానికి కూడా వేసుకుంటారు. ఇంకా ఎన్నో చాలా రీజన్స్ ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు మనం చెప్పుకోకర్లా. సరే, అద్వైత జ్ఞానము అంటే రెండు కానిదని జ్ఞానం చెప్పేది భగవద్గీత. ఎన్ని చాప్టర్స్? 18 చాప్టర్స్. కూడి సంసార బంధము చెప్పుకున్నాం కదా, ఈ అటాచ్మెంట్స్ అన్నీ అలానే కాదు. మీరు హాయిగా చదవండి, మంచి ఉద్యోగాలు తెచ్చుకోండి, ధర్మం పట్టుకోండి, పెళ్లి చేసుకోండి, హాయిగా పిల్లలు రావాలి, ఇల్లు కళకళలాడుతూ ఉండాలి, ఇంట్లో ఫెస్టివల్ జరగాలి, ఆడపిల్ల రాని అబ్బాయి రాని ఎవరన్నా రాని ఆ తండ్రి స్థానం తీసుకోవాలి, మెల్లమెల్ల వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి, మళ్ళీ తాత స్థానం తీసుకోవాలా, అమ్మమ్మ స్థానమో నానమ్మ స్థానమో నానయ్య స్థానం ఏదో ఇవన్నీ స్థానాలు తీసుకోవాలా. మెల్లగా ఏం చేయాలా? తర్వాత వానప్రస్థంలోకి వెళ్ళాలి. అంటే నాన్న ఇగో ఆస్తులు ఇవి మాకు ఇంత పెట్టుకుంటున్నాం, ఒక 50% మేము పెట్టుకున్నాం, 50% మీకు రాజీ ఇచ్చేసాం. మేము అడవుల కంటే అడవులకు పోమని కాదు, ఏ కాశో రామేశ్వరమో అరుణాచలమో పోయి ఇంకా శివ 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 అనుకుంటూ గడిపేస్తూ మధ్య మధ్యలో పిల్లలు ఎలా ఉన్నారో కనుక్కోవడము, వచ్చిపోవడమో చేస్తూ అక్కడే ఇక చేసేసుకోవాలి. మన ఫైనల్ డెస్టినేషన్ ఫిక్స్ చేసేసుకోవాలి. జీవితం ఇలానే ఉండాలి. ఇక్కడే ఉన్నాం అనుకో, సార్ బాగున్నారా, ఆరోగ్యం ఎలా ఉంది, టైంకి తింటున్నారా, ఈ ముచ్చట్లే ఉంటాయి. చచ్చేవరకు ఇవే ముచ్చట్లుగా. పాపం వచ్చిన వాళ్ళని తప్పనట్లే, ఎటు ఏదో రోజు పోతాం. రోజు వచ్చి అడిగే లాభం, వేస్ట్ కదా. నేను నిర్మోమాటంగా అయితే నేను ఫిక్స్ చేసేసుకున్నా, ఏదో టైంలో ఐ విల్ వైండ్ అప్ అండ్ గో. కాశీ రామేశ్వరం అరుణాచలం ఎక్కడో సెటిల్ అయిపోతారు. ఆ శివుడు చూసుకుంటూ ఆయనలోకి వెళ్ళిపోతే సరిపోయింది. ఇది ప్లాన్.
వానప్రస్థం అంటారు దాన్ని. భార్యాభర్తలు ఇద్దరు కలుసుకొని ప్లాన్ చేసుకొని చాలు పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మనవాళ్ళు మనవరాళ్ళు రాగానే వానప్రస్థంలోకి వెళ్ళిపోవాలి. మీకు ఇద్దరు పిల్లలు ఉంటే పెద్ద పిల్లల బిడ్డలు పుట్టాలి, సెకండ్ పిల్లలు కూడా ఒక్క బిడ్డన పుట్టాలి కనీసం వానప్రస్థంలోకి వెళ్ళాలంటే. అప్పుడు న్యాయం జరిగినట్టు. పెద్ద చిన్న అనొచ్చు కదా, మా పిల్లలు చూడుకొని వెళ్ళిపోయారు అమ్మ నాన్న, మా నేత్ర కొట్లాడచ్చు. అందుకనే మా నేత్ర మ్యారేజ్ అయ్యి దానికి పిల్లలు పుట్టంగానే వానప్రస్థంలోకి వెళ్ళిపోతాం. అంటే వీ విల్ సెటిల్ ఆల్ ద ఇష్యూస్, వరల్డ్ ఇష్యూస్ అన్నీ క్లోజ్. మాకు ఎవరితో సంబంధం లేదు. ఉంటే అందరితో సంబంధం ఉంది, ఉంటే అందరితోనుంది, లేదంటే ఎవరితో లేదు. మాకు ఏకైక సంబంధం భగవంతుడే. అది అరుణాచల శివుడా, కాశీయా, రామేశ్వరం రాముడా, శ్రీకాళహస్తి శివుడో, శ్రీశైలం మల్లికార్జునుడో తెలియదు మనకి. ఆ స్వామితోనే మనకు సంబంధం అని పెట్టుకొని ఇంకా లైఫ్ అటు తిప్పేసుకోవాలి. ఇక నిత్యం స్వామి అర్చనలో ధ్యానం, నవవిధ భక్తులు చెప్పుకున్నాం కదా, శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. 9 భక్తులు ఉన్నాయి, అవన్నీ దేవుళ్ళు చూసుకోవాలి. ఇలా లైఫ్ని మార్చాలి. చదువు ఒక్కటే చేసేసి మన ఏదో గొప్ప పని చేసిన వాళ్ళ చేయొద్దు. చదువు అనేది ఇంత. నిజంగా ధర్మం ముందు పోలిస్తే 98% ధర్మం ఉంటే 2% చదవనాలి. మనం చదివే చదువులు 98% ఉన్న ధర్మము ఈ 2% దాన్ని బ్రైట్ చేస్తుంది. అర్థమవుతుంది? అందుకు ధర్మం పట్టుకోండి అని చెప్పేది. సరే, ముక్తిని కలిగించేది. ముక్తి అంటే ఏంటి? వాట్ ఈజ్ ముక్తి? మీకు తెలిసింది చెప్పండి. మోక్షము. మోక్షం అంటే ఏంటి? విడుదల అని అర్థం. విడుదల, విడుదల ఈజ్ ముక్తి. సినిమా విడుదల నా విడుదల కాదు. విడుదల అంటే ముక్తి. ముక్తిని విడుదల అంటారు. దేని నుంచి విడుదల? ఈ సంసారం, ఈ సంసారం అనే ఈ చక్రం ఉందా, దీనిలోంచి బయటికి రావడం. ఎవరు తీసుకొస్తారు? దేవుడా నాకు ముక్తి ముక్తి అంటే నేను ఇవ్వడానికే ట్రై చేస్తాను, నువ్వు ట్రై చేయట్లేదురా అంటాడు. అంటే అర్థం ఏంటి? నిన్ను నువ్వు ఫ్రీ చేసుకో అని చెప్తున్నాడు. నిన్ను నువ్వు ఫ్రీ చేసుకుంటే ముక్తే. విడుదల అంటున్నావు కదా, మనం ఎక్కడ విడుదల అవుతున్నావు? నాకు ఫోను కావాలా, చుట్టాలు కావాలా, ఫ్రెండ్స్ కావాలా, పొద్దునిచ్చి రాత్రి లోపల 100 పనులు చేస్తా, మళ్ళీ అది కొన్ని పెండింగ్ రేపటికి పెట్టుకుంటా, కొన్ని నెల రోజులు పెట్టుకుంటా, కొన్ని సంవత్సరానికి పెట్టుకుంటా, కొన్ని 10 సంవత్సరాలు పెట్టుకుంటా, మొత్తం నా జీవితం అంతా కమిట్మెంట్సే పెట్టుకున్నా. ఏది విడుదల? విడుదల ఎట్లా అవుతుంది చెప్పండి? మీకు మీరుగా వదలడం విడుదల. నేను ఇందా చెప్పానే, స్వామివారి కోసం చెప్పులు వదిలేశాను, అర్థమవుతుందా? స్వామివారి కోసం చెప్పులు వదిలేశాను, బంగారం వదిలేశాను, నాకు ఇష్టమైన ఫెస్టివల్స్ వదిలేశాను, వదిలేస్తున్నా. విడుదల. ఒక్కొక్కటి నెత్తి మీద బటన్ తీసేస్తున్నా. ఆ వదిలిన రోజు ఏం చేస్తాను? గుర్తుపెట్టుకొని స్వామివారి నామం చేస్తా. దీపావళి వదిలేశానా? స్వామి నీకోసం దీపావళి వదిలేశానా? ఈరోజు విష్ణు సహస్రనామం గోవింద గోవింద శ్రీరామ 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 శ్రీ. ఎందుకంటే స్వామి రోజు కదా, అది నాది కాదు కదా, వదిలేశా, స్వామికి ఇచ్చేసా. ఆ రోజు నాదా, నేను దీపావళి సెలబ్రేట్ చేసుకోను, హాయి కూర్చొని రామనామమో ఏదో. స్వామి రోజుకి ఇచ్చేసా. అంటే నాకున్న 365 డేస్లో నేను వదిలేసిన పండగలు నావి కావు. అంటే నాకున్నవి 365 డేస్ కాదు, ఇప్పుడు 360 డేసే ఉంటాయి. 360 ఎంతో తక్కువ ఉంటాయి. ఆ ఫెస్టివల్ డేస్ నావి కాదు, అది స్వామికి ఇచ్చేసా. చెప్పులు వదిలేసాం. ఎందుకు? అలా నడిచినప్పుడల్లా రాయి గుచ్చుకున్నా ఏం గుచ్చుకున్నా చెప్పులు ఎందుకు వదిలేసాం? ధర్మంగా ఉండడం కోసం వదిలేసాం. అంటే అంతకుముందు కంటే ఇంకా స్ట్రిక్ట్గా ఉండడం కోసం వదిలేసాం అని చెప్పుకొని గుచ్చినప్పుడల్లా గుర్తొచ్చి శ్రీరామ ఇంకా జాగ్రత్తగా ఉంటా, ఇంకా స్ట్రిక్ట్గా ఉంటా అని గుర్తు చేసుకోవడం కోసం వదిలేస్తారు. అలా వదలడం వస్తే ముక్తి. సరేనా? ఓ తల్లి, ఎవరిక్కడ తల్లి? భగవద్గీత. ఆవిడనే కదా మనం తల్లి అంటున్నాం. తల్లి భగవద్గీత, నిన్ను నేను ధ్యానిస్తున్నాను. ఇందాక శ్లోకం అర్థం ఏంటంటే నేను నిన్ను ధ్యానిస్తున్నాను. గీత మనొక్కరికే తల్లి, విశ్వమంతటికి మాత. ఏ రిలీజన్ వాళ్ళైనా, గీత ఈజ్ నాట్ హిందూ రిలీజియస్ బుక్, గుర్తుపెట్టుకోండి. గీత, భగవద్గీత హిందూ రిలీజియస్ బుక్ అని చెప్పొద్దు. అందరికీ తల్లి ఆవిడ. నిజంగా దానిలో ఈ దేవుడు పూజించండనో, ఆ దేవుడికి అష్టోత్తరాలు చేయండనో, ఈయనకు అభిషేకాలు చేయాలని ఏమో చెప్పుందా? లేదు. ఆత్మ సాధన గురించి ఉంది గీత మొత్తం. ఒక మనిషి ఎలా ఉండాలా, మనిషిలాగా ఎలా ఉండాలా, మనిషి ఆత్మ సాధన ఎలా చేయాలా, మనకి చేతికి మట్టంటకుండా కర్మ ఎలా చేయాలా. చేతికి మట్టంటకుండా అంటే మీరు అభిషేకం చేశారు, ఓకేనా, అది మీకు అంటుతుంది. ఎందుకు? పుణ్యం వచ్చింది. ఒక జంతువుని చంపారు, అప్పుడు ఏమొచ్చింది? పాపం వచ్చింది. ఈ రెండు మనకు అంటే లేదా? అంటే చంపేసి కృష్ణార్పణం అనొద్దు, చంపద్దురా అన్నాడు. అభిషేకం చేస్తే స్వామి నాకు కారు కావాలి అందుకే అభిషేకం చేస్తున్నా, మా అమ్మాయి పాస్ అవ్వాలి అభిషేకం చేస్తున్నా, మా పిల్లాడికి ఉద్యోగం రావాలి వ్రతం చేస్తున్నా, ఇవి చెప్పకూడదు. అభిషేకం చేస్తున్నా ఎందుకు? దేవుడి సంతోషం కోసం, లేదా నా సంతోషం కోసం, ఇంతే. ఏం అడగద్దు. అడిగారా? అతుక్కుపోయింది, చేతికి అంటుకుంది. చంపడం
చేయకూడదు. జీవహింస మహాపాపం చెప్పేశాడు క్లియర్గా. చంపి కృష్ణార్పణం అంటే డబల్ వేస్తాడు. నువ్వు చేసిన కాకుండా నన్ను కూడా కలుపుతున్నావరా నాయన దానిలో పాపంలో. సో జీవహింస లేదు అసలు. చంపియద్దు, చంపి తినకూడదు అసలు లేదు. సాధన చేసే వాళ్ళకి ఇవన్నీ వద్దనుకున్న వాళ్ళు అన్ని చంపి తినొచ్చు. చైనా వాళ్ళలాగా కప్పలు బాగా ఏమని తినొచ్చు. ఆమె ఎవరిని తిరస్కరించదు. ఆమె కళ్ళు ఎప్పుడు తెరుచుకొని ఉంటాయి. ఆవిడ ఎవరిని తిరస్కరించదు. ఎవరు ఆవిడ? భగవద్గీత నువ్వు రావద్దు, నువ్వు నేర్చుకోవద్దని అనుందా ఎక్కడన్నా? ముస్లిమ్స్ నేర్చుకోవచ్చు, క్రిస్టియన్స్ నేర్చుకోవచ్చు, సర్దార్జీలు నేర్చుకోవచ్చు, ఎవరన్నా నేర్చుకోవచ్చు. అందరికంటే ముఖ్యంగా మనం నేర్చుకోవచ్చు. ఫస్ట్ మనం హక్కుదారులం, నేర్చుకోవాల్సిన హక్కుదారులం మనమేమో పక్కన పడేసాం, అందరు నేర్చుకుంటున్నారు. సరే, నమ్మిన వారికి భగవద్గీత నిరాశ ఇవ్వదు. నిరాశ అంటే మీరు అనుకున్న పని అవ్వదు అని లేదు. ఏ పనైనా అయి తీరాల్సిందే. నీకు 10/10 కావాలా? భగవద్గీత చదువు, 10/10 వస్తుంది. భగవద్గీత చదివితే రాదు, భగవద్గీతలో చెప్పినట్టు చేస్తే వస్తుంది. రోజు భగవద్గీత అయితే ఫెయిల్ కూడా అవుతారు. ఆయన ఏం చెప్పాడు భగవద్గీతలో? భగవద్గీత చదివితే వస్తుందిరా అంటే భగవద్గీత చదివి నువ్వు ఏం చేయాలో తెలుసుకో అంటున్నాడు. అంటే ఉట్టిగా ఇలా చెప్పాను అనుకుంటే భగవద్గీత మా సార్ చెప్పాడు భగవద్గీత చదవనంటే ఫెయిల్ అయ్యాను అంటాడు. భగవద్గీతలో ఆయన ఏం చెప్తాడు? నీ రెస్పాన్సిబిలిటీస్ చేయని చెప్తున్నాడు. నీ రెస్పాన్సిబిలిటీస్ చేయని చెప్పడం అయితే భగవద్గీత చదవటేనే కదా తెలిసింది మనకి. అందుకు భగవద్గీత చదివి మన రెస్పాన్సిబిలిటీస్ ఏదో కనుక్కొని ఆ రెస్పాన్సిబిలిటీస్ మనం చేయాలి. నీటి డిసిప్లిన్ ఇస్తాడు. పొద్దున ఎప్పుడు లేవాలి, రాత్రి ఎప్పుడు పడుకోవాలా, నీ డేని ఎలా ప్లాన్ చేయాలి, దేని జోలికి వెళ్ళొచ్చు, దేని జోలికి వెళ్ళకూడదు, పని చేస్తే ఎలా ఉండాలి, పని చేయనప్పుడు ఎలా ఉండాలా, అన్నీ చాలా బాగా చెప్పాడు. అసలు ఒక మంచి టీచర్ పక్కనుండి భగవద్గీత బుక్ పక్కన పెట్టుకుంటే ఎంత బెస్ట్ టీచర్, వరల్డ్స్ బెస్ట్ టీచరు మీ పక్కనే ఉండి మీకు అన్నీ నేర్పిస్తున్నట్టు ఉంటుంది. ఆ బుక్ ఎప్పుడు చేతులు పడినా అయితే బ్యాగ్లో వేసుకొని తిరుగుతున్నాను. ఈ బుక్ భగవద్గీత ఎప్పుడు నా బ్యాగ్లో ఉంటుంది. చాలాసార్లు అక్క అంటుంది ఎందుకు మోస్తావు అనవసరంగా అంటుంది. నాకు ఎప్పుడైనా ఇబ్బంది అనిపిస్తుంది ఎప్పుడో ఓపెన్ చేసి చదివేస్తా, ప్రశాంతంగా ఉంటుంది, హాయి. కృష్ణుడు ఇలా చెప్పాడు అంటే నా గురువుగారిని పట్టుకొని నేను తిరుగుతున్నాను. నా గురువుగారిని ఎప్పుడు నా బ్యాగ్లో పెట్టుకొని తిరుగుతున్నా అనుకోండి, అలా ఉంటుంది. అలా ప్రతి ఒక్కళ్ళు భగవద్గీత కొనాలి. మనం తెప్పించి అందరికీ ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఏది పడితే అది కొనొద్దు. అందరూ అడ్డదిడ్డంగా రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. కృష్ణుడు చెప్పింది కానీ ఇంక ఎక్స్ట్రా రాసిన వాళ్ళు కూడా ఉంటారు కదా, క్రియేటివిటీ. ఆమె ఎవరిని తిరస్కరించదు. సరే, గీతను అధ్యయనం చేసిన వారు గీతని రోజు విన్నా కానీ చదివినా కానీ ఇలా చేసినా కూడా వాళ్ళు ఎప్పుడు సంతోషంగానే ఉంటారు. ఇలాంటి సబ్జెక్ట్స్ కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. అబ్బా ఇంకెప్పుడు అయిపోతుందిరా, ఎప్పుడు వదిలేస్తాడ్రా. అదే సినిమా పెట్టాను అనుకో, సినిమా పెడితే కళ్ళు ఆర్పుకొని ఇలా పెట్టి కళ్ళ మీద నీళ్ళు వచ్చినా కూడా ఇలా తుడుచుకొని 3 గంటలు ఇలా సినిమా చూసి వెళ్తాం. డబ్బులు ఖర్చు చేసుకోవాలి. మన జీవితానికి పనికొచ్చేదేమో ఎప్పుడైతుందిరా ఇది, ఇలా కూర్చోబెట్టేసారు ఇంట్రా, ఇంకెప్పటికి లేవాలి నేను అని ఉంటుంది. ఇది శాంతచిత్తులుగా ఉంటారు. గీత నేర్చుకుంటే ప్రశాంతంగా ఉంటారు. మీరు డిస్టర్బ్ అవ్వరు, ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు, మీరు ఎవరిని డిస్టర్బ్ చేయరు. లైఫ్లో గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని ఉద్యోగాలు చేయండి, ఎంత సంపాదించండి, ఏమేమి మీకు ఇష్టమైనవి అన్నీ చేసినా ఫైనల్గా మీరు ఎదిగేది శాంతి కోసమే. ప్రశాంతంగా ఎక్కడుందిరా నాయన అని ఎత్తుకుంటారు. మీరు కోట్ల రూపాయలు సంపాదించండి, 10 BMW కార్లు అన్నీ కొనేసుకున్నారు, మీకు ఇష్టమైన ఆవిడ చేసుకున్నారు, అన్నీ గొప్ప మీకు అన్నీ ఇష్టమైనవే జరిగినాయి. అయినా కూడా ఏదో రోజు మీరు ప్రశాంతత కోసం అబ్బా ఈ చెట్టు కింద కూర్చుంటే ఎంత హాయిగా ఉందిరా, ఇంటికి దూరంగా అంటారు. ఇంటికి దూరంగా వెళ్ళి చెట్టు కింద కూర్చోమని కాదు, అంటే భగవద్గీత చదివితే ఆ ప్రశాంతత వస్తుంది. ఏదైతే నేచర్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ ప్రశాంతత వస్తుంది. భగవద్గీత అందుకే నమ్మి చేయండి అని చెప్తూ శుభం పలుకుదాం. సర్వం శ్రీమామేశ్వర పాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.